దమ్ముందా వచ్చి టచ్ చేసి చూద్దాం. దమ్ముందా వచ్చి టచ్ చేసి లోటస్ పాండ్ చూద్దాం. దమ్ముందా వచ్చి టచ్ చేసి చూద్దాం లోటస్ పాండ్. మొన్న చూసాం హైదరాబాద్ జగన్మోహన్ రెడ్డి గారు అడుగు పెడతారా ఉందో లోటస్ పాండ్ లేకుండా చేస్తారంట. దమ్ముందా వంశీ, దమ్ముందా వచ్చి టచ్ చేసి లోటస్ పాండ్ చూద్దాం. దమ్ముంటే మగాడివైతే వచ్చి టచ్ చేసి లోటస్ పాండ్ చూద్దాం. వచ్చి టచ్ చేసి లోటస్ పాండ్ చూద్దాం. దమ్ముంటే మగాడివైతే వచ్చి టచ్ చేసి చూద్దాం. టచ్ చేసి చూద్దాం. మొన్న చూసావుగా ఎంతమంది వచ్చారో వాళ్ళందరూ మీద పడతారు. మాట జాగ్రత్తగా ఉండాలి. సమాధానం చెప్పలేనప్పుడే సమాధానం చెప్పడం చేత. దయచేసి ఒక్క నిమిషం వెయిట్ చేయండి, మీరు నాకు సమయం ఏంటి. శేఖర్ రెడ్డి గారు నేను చెప్తాను ఇప్పుడు. వారికి బీజేపీ మిత్రపక్షం, సో బీజేపీతో కలిసి ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మధ్య ఉన్న సాన్నిహిత్యం అందరికీ తెలుసు. జూబ్లీ హిల్స్కి వచ్చేసరికి ఎమ్మెల్యే ఎవరైతే దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారు ఉన్నారో చంద్రబాబు నాయుడు గారికి శిష్యుడు లెక్క. ఆయన టీడీపీలో పుట్టి టీడీపీలో పెరిగినటువంటి నాయకుడు. సో ఆయన మరణిస్తే లోకేష్ గారు సతీమణి కూడా వచ్చి అంత్యక్రియలు అయిపోయేంత వరకు ఉన్నారు. సో ఈ ఎపిసోడ్లో ఎంటైర్ ముగ్గురుతోటి మంచి సత్సంబంధాలు ఉన్నాయి. చంద్రబాబు గారు కేసీఆర్ గారిని మాత్రం వ్యతిరేకించారు కానీ మిగతా ఏ రాజకీయ పార్టీని వ్యతిరేకించారు కాబట్టి వాళ్ళు రాకపోయి ఉండొచ్చు ప్రచారానికి. అది నేను ఎలక్షన్ లో పాల్గొన్నా.